విద్య అనేది సేవ, వ్యాపారం కాదు అని స్పష్టం చేస్తూ విద్యను లాభాల వ్యాపారంగా మలుస్తున్న విద్యాసంస్థలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గాంధీభవన్లో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు విద్యాసంస్థల నిర్వాహకులకు ఘాటైన హెచ్చరిక జారీ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పేరుతో ప్రైవేటు కాలేజీలు ప్రభుత్వం మీద బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. కాలేజీలను బంద్ చేసి విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్న వారితో చర్చలు ఎలా సాధ్యం అని సీఎం ప్రశ్నించారు. విద్యాసంస్థలు వ్యాపార ధోరణి ప్రదర్శించడం శోచనీయం అని వ్యాఖ్యానించారు. ఇటీవల ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 5,000 కోట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాలేజీల బందుకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక ఆందోళనకు దిగుతామని హెచ్చరించాయి. పైగా విద్యాశాఖ ఉన్నతాధికారులపై ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు అనవసర వ్యాఖ్యలు చేసి వారిని అవమానించారని ఐఏఎస్ అధికారుల సంఘం మండిపడింది. హైకోర్టు కూడా ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తెలపాలని ఆదేశించింది. కాగా తాజా సమాచారం ప్రకారం ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు దిగివచ్చాయి. రేపటి నుండి కాలేజీలు తెరుస్తామని వారు ప్రకటన చేశారు. ఈరోజు సాయంత్రం జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ కళాశాలలు అడిగిన రూ. 1,500 కోట్లలో రూ. 600 కోట్లు ఇప్పటికే విడుదల చేశామన్నారు. మరో రూ. 600 కోట్లు వెంటనే విడుదల చేస్తామని